హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ నెలలో అమలయ్యేటువంటి ప్రభుత్వ పథకాల గురించి మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, పిన్ టు పిన్ ప్రతి స్కీమ్ గురించి వివరంగా అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో, మనకొచ్చేసి ఈ జూన్ నెలలో ముఖ్యంగా 5 పథకాలనేటివి లాంచ్ కాబోతున్నాయన్నమాట. సో, వరుసగా చూసుకున్నట్లయితే మనకు ఈరోజొచ్చేసి అంటే ఈ మే నెల 19వ తేదీనైతే మత్స్యకార భరోసా సేవలో అనే పథకాన్నైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారనమాట. సో, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకైతే రూ. 20,000 వేట నిషేధిత సంబంధించినటువంటి డబ్బులనేటివి జమ అయితే అవుతూ వస్తున్నాయి. సో, వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. అలానే మనకు మే 23వ తేదీన ఓకేనా. సో, మే 23వ తేదీన డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక పథకం అయితే లాంచ్ కాబోతుంది. ఆ పథకం గురించి చెప్తాను. అలానే విద్యార్థులకు సంబంధించి జూన్ నెలలో 2 పథకాలైతే లాంచ్ కాబోతున్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. అలానే జూన్ నెలలోనే కొత్త పెన్షన్లు అనేటివి ఉన్నాయండి. వాటి గురించి కూడా చెప్తాను. ఇలా వన్ బై వన్‌గా చాలా స్కీమ్స్ అనేటివి వరుసగా అయితే రాబోతున్నాయి. వాటి గురించి డేట్స్‌తో సహా మీకు వివరంగా అయితే చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి మీకు ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. ఈ వీడియో నలుగురికి రికమెండ్ కూడా అవుతుందనమాట. అలానే కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మత్స్యకార భరోసా సేవలు అనే పథకానికి సంబంధించి డబ్బులనేటివి విడుదలైనాయి కదా! సో, వాటికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటి? అంటే మీకు లాస్ట్ ఇయర్ డబ్బులొచ్చినట్లయితే ఈసారి మీకు డబ్బులొస్తాయా లేదా? ఎలా చూసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో, మనకు సెలెక్టెడ్ ఇయర్ అని చెప్పి అడుగుతుందనమాట. ఇయర్‌నైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము ఈ యొక్క స్కీమ్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కీమ్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 2026, 27 సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఆధార్ నంబర్‌నైతే ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్‌కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ఇక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఈ మత్స్యకార సేవలో అనే పథకానికి సంబంధించిన డబ్బులు 20,000 మీకు వస్తాయా లేదా అనేది మీకు ఇక్కడ తెలుస్తుందనమాట. సో, ఈరోజు మనకు అమౌంట్ అనేది విడుదల చేశారు కాబట్టి డీబీటీ విధానంలో విడుదల చేశారు కాబట్టి ఒక 24 అవర్స్‌లో మీ అకౌంట్‌లోకైతే డబ్బులనేటివి పడుతూ వస్తాయండి. ఓకేనా? సో, ఇప్పుడు మనకు 23వ తేదీ నుంచి మనకు పథకాలనేటివి ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం గదా! అవి ఏంటనేది వన్ బై వన్‌గా ఇక్కడ మీకు షేర్ చేస్తాను, చూడవచ్చు. ఫ్రెండ్స్, మనకొచ్చేసి ఈ మే 23వ తేదీన కళ్యాణ లక్ష్మి అనే పథకం అనేది లాంచ్ కాబోతుందనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆ డ్వాక్రా మహిళలకు పిల్లలు గనక ఉండినట్లయితే అంటే కూతుర్లు వివాహానికి వచ్చి ఉండి సో, వారి యొక్క వివాహ ఖర్చులకు సంబంధించి లోన్ సదుపాయం అనేది ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే కల్పించడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మీకు లోన్ కూడా రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకైతే సో, ఇక్కడ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. తక్కువ వడ్డీకైతే ఇస్తారు. పావలా వడ్డీకే ఇక్కడ లోన్ అనేది రావడం జరుగుతుంది. సో, దీని మీద నేను ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే చేసున్నాను. కళ్యాణ లక్ష్మి స్కీమ్ గురించి పూర్తిగా ఉంటుంది. ఆ వీడియోని డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పొదుపు మహిళలకు సంబంధించి ఎవరైనా కూతుర్లు గనక ఉన్నట్లయితే వారి యొక్క వివాహ ఖర్చులకు సంబంధించి లోన్ సదుపాయం అనేది ఉంటుంది. సో, ఖచ్చితంగా సభ్యత్వం అనేది ఎస్‌హెచ్‌జి అంటే స్వయం సహాయక సంఘాల్లో మీరు ఖచ్చితంగా సభ్యురాలై ఉండాలన్నమాట. ఈ పథకం మీకు రావాలంటే. కనీసము 6 నెలలు అయ్యుండాలి మీరు చేరి. సో, అలాంటి వాళ్ళకిస్తారు. అలానే ముఖ్యంగా ఇక్కడ ఆ గ్రూప్ గూడా సో, రికార్డ్ అనేది బాగా ఉండాలని జెప్తున్నారనమాట. సో, రికార్డ్ అంటే ఏంటంటే సవ్యంగా లోన్స్ అనేటివి కట్టుకుంటూ ఉండే గ్రూప్స్‌కైతే ఇస్తామని చెప్తున్నారు. సో, మండల అధికారులు మీకు ఈ యొక్క లోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందనమాట. మీ యొక్క ఈ యొక్క సంఘమిత్రాలు ఉంటాయి గదా! సో, వాటికి సంబంధించినటువంటి అధికారుల ద్వారా మీకు ఈ లోన్స్ అనేటివి వస్తాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి సో, మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘమిత్ర కార్యాలయాలకైతే వెళ్ళి సో, మీరు లోన్‌కైతే అప్లై అయితే చేసుకోండి, వస్తుంది. ఓకేనా? అప్లై చేసిన 48 గంటల్లోనే లోన్ అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. అలానే ఇక్కడ మనకు జూన్ నెల మొదటి నుంచి అయితే మనకు అమలయ్యేటువంటి పథకాలు ఒకసారి చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాలనేటివి స్టార్ట్ అవుతాయి. జూన్ 1 మరియు 2 ఓకేనా? జూన్ 1, 2 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. అయితే ఈసారి ఇవ్వబోతున్నటువంటి ఈ పెన్షన్‌లలో కొత్తగా 895 దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి పెన్షన్‌లను యాడ్ చేసింది ప్రభుత్వము. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద ఇక్కడ మనకు ప్రభుత్వము రూ. 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 895 మంది ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 2025లో అయితే దరఖాస్తు చేసుకొని ఉన్నారనమాట వాళ్ళు. సో, మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా అయితే ఈ పెన్షన్ అనేది వాళ్ళకి వస్తుంది. 1,275 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 895 మందికైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేసింది గవర్నమెంటు. సో, ఇక్కడ మనకు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క
మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా అయితే మీకు ఇక్కడ పెన్షన్ అనేది రావడం జరుగుతుందనమాట. 895 మందికి పెన్షన్స్ అనేటివి కొత్తగా యాడ్ అయినాయి. వీరితో పాటుగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఈ మే నెలలో దరఖాస్తు చేసుకున్నారో సో వారికి సంబంధించి కూడా జూన్ నెలలో పెన్షన్ అనేది 4000 రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట. సో అలాంటి వాళ్ళ పేర్లు కూడా యాడ్ అయితే అవ్వబోతున్నాయి. సో ఈ వీటితో పాటుగా మనకు ముఖ్యంగా కొత్త పెన్షన్లు వితంతువులకైతే ఇవ్వబోతున్నారండి. జూన్ 12వ తేదీన అయితే ఇస్తారనమాట. జూన్ 1వ తేదీన మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అక్కడితో ఒక స్కీమ్ అనేది మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. రెండవ స్కీమ్ వచ్చేసి ఇక్కడ మనకు జూన్ 12న వచ్చేసి వితంతువులకు పెన్షన్లు అనేటివి శాంక్షన్ చేయబోతున్నారు. మంజూరు పత్రాలు అనేవి ఇవ్వబోతున్నారనమాట. ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమం అనేది జరగబోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి మూడో సంవత్సరంలోకి అడుగు పెడతారనమాట. ఈ సందర్భంగా సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి ఒక కొత్త నిర్ణయము రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతువులకు ఓకేనా 2019 నుంచి ఉన్నటువంటి వితంతువులకు సంబంధించి అయితే దరఖాస్తుల యొక్క ప్రక్రియ అనేది లేకుండా డైరెక్ట్గా పెన్షన్లను మంజూరు చేయబోతున్నారు. అది ఎవరికి చేస్తారంటే ఈ యొక్క గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చినటువంటి వాళ్ళు ఓకేనా. సో గత ప్రభుత్వము ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే వచ్చి ఉంటారు కదా. సో వారి యొక్క డేటా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అయితే ఉందంట. సో దాదాపు 1,50,000 మందికైతే కొత్తగా పెన్షన్లు అనేటివి వితంతువుల కేటగిరీ కింద అయితే ఇవ్వబోతున్నారు. ఇక స్పోర్ట్స్ కేటగిరీ కింద ప్రతి నెల కూడా ఇస్తున్నారు కాబట్టి అవి యాడ్ అవుతున్నాయి. వీటితో పాటుగా వితంతువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలు కూడా యాడ్ అవుతున్నాయి. ఇలా పెన్షన్లు అనేటివి మనకు ముఖ్యంగా 2 సార్లు పంపిణీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూన్ 1వ తేదీన, 2వ తేదీన యాజ్ ఇట్ ఈస్‌గా ఎవ్రీ మంత్ ఇచ్చేటువంటి పెన్షన్లతో పాటుగా కొత్తగా 895 పెన్షన్లు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి, అలానే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి యాడ్ అయ్యేటువంటి పెన్షన్లు అనేటివి కలిపి ఒకసారి అయితే ఇస్తారు. అలానే ఇక్కడ మనకు జూన్ 12న వితంతువులకు సంబంధించి అయితే కొత్తగా పెన్షన్లు అనేటివి ఇస్తున్నారు కాబట్టి 1,50,000 మందికి. సో మళ్ళీ జూన్ 12, 13 ఈ తేదీలలో మళ్ళీ కూడా పెన్షన్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. వాళ్ళకి మంజూరు పత్రాలు అనేటివి ఇస్తారు. ఇక్కడ మనకు పెద్ద కార్యక్రమం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి మండలాల్లో, గ్రామ పంచాయతీల్లో కూడా చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి ఎవరికైతే పెన్షన్లు అనేటివి మంజూరు కాబడ్డాయో సో వారికి సంబంధించి మంజూరు పత్రాలు అందించడము, పెన్షన్లను ఇవ్వడము జరుగుతుంది. సో ఇలా మనకు కొత్త పెన్షన్లకు కూడా అవకాశం అనేది జూన్ 12న అయితే ఇచ్చి ఉన్నారు. సో గత ప్రభుత్వంలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉండి ఎలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే వచ్చారో వారికైతే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత తిరిగి కొత్తగా అవకాశం కూడా ఇస్తారండి. తిరిగి కొత్తగా అవకాశం గనుక ఇచ్చినట్లయితే మీరు డాక్యుమెంట్స్ అనేటివి తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోవాలనమాట. ఆధార్ కార్డు, భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, వీలైన సందర్భాల్లో కొంచెం మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా 2 సార్లు అయితే జూన్ నెలలో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది. కొత్తగా వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను తీసుకుంటారనమాట. సో ఇలా పెన్షన్లకు సంబంధించి జూన్ నెలలో 2 అప్డేట్లు అయితే ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులకు సంబంధించి 2 పథకాలు ఉన్నాయి. ఒకటొచ్చేసి పిల్లలకు సంబంధించి విద్యా కిట్. సో జూన్ 12న స్కూల్స్ అనేటివి రీఓపెనింగ్ అవుతాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా సో ప్రభుత్వం అయితే విద్యా కిట్ అనేది ఇస్తుంది. ఆ కిట్‌లో వచ్చేసి విద్యార్థులకు సంబంధించినటువంటి బుక్స్ అవన్నీ కూడా ఇస్తారనమాట. ఇదొచ్చేసి 10థ్ క్లాస్ వరకు ఎవరైతే విద్యార్థులైతే ఉంటారో వారికైతే అందించబడుతుంది ఈ కిట్ అనేది. ఈ కిట్ వచ్చేసి మీకు స్కూల్ బ్యాగు, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, షూసు, సాక్సు, బెల్ట్సు అదేవిధంగా ఇతర సామాగ్రి కూడా ఇస్తారని చెప్పి ఇక్కడ మనకు కిట్‌కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఈ కిట్ అనేటివి జూన్ 14న అయితే ఇస్తారనమాట. జూన్ 12న వచ్చేసి ఈ యొక్క స్కూల్స్ అనేటివి లాంచ్ అవుతాయి. సో అంటే పునఃప్రారంభం అయితే అవుతాయన్నమాట. ఎండాకాలం సెలవులు ముగించుకొని కొత్త విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. 2026, 27 విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకు సంబంధించి అయితే ఈ కిట్స్ అనేటివి పంపిణీ చేస్తారనమాట. నెక్స్ట్ విద్యార్థులకు సంబంధించి మరొక పెద్ద పథకము తల్లికి వందనం పథకం. సో తల్లికి వందనం పథకం వచ్చేసి జూన్ 19థ్ డేట్ గుర్తుపెట్టుకోండి. జూన్ 19థ్‌న అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకైతే డబ్బులను జమ చేయడం జరుగుతుందనమాట. ఈ పథకం ద్వారా తల్లికి యొక్క ఖాతాల్లోకి తల్లి లేని సందర్భంలో సంరక్షకులుగా ఎవరి పేర్లైతే ఇచ్చుంటారో వారి యొక్క ఖాతాల్లోకి 13,000 రూపాయలైతే జమ కావడం జరుగుతుంది. ఇక్కడ 15,000 రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తుందనమాట. అందులో 2,000 రూపాయలు మాత్రము స్కూల్ లేదా కాలేజ్ మెయింటెనెన్స్ కొరకైతే యూజ్ చేసుకొని రిమైనింగ్ డబ్బులైతే ఖాతాలకైతే జమ చేస్తారు డీబీటీ విధానంలో. అయితే ఇక్కడ మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి జమ కావడం జరుగుతుంది. సో మీరు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే తల్లికి వందనం అనేది 2 సార్లు విడుదల చేశారండి. ఈ 2 సార్లు ఎవరికి విడుదల చేశారంటే సో మొదటి విడతలో వచ్చేసి ఎవరైతే విద్యార్థులు 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వాళ్ళు 2వ తరగతి నుంచి
మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు మరియు సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే విడుదల చేశారనమాట. తర్వాత రెండో విడతలో ఏ విధంగా విడుదల చేశారంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి పిల్లలకి ఫస్ట్ క్లాస్‌లోకి జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి రెండో విడతలో డబ్బులనేటివి విడుదల చేశారు. మూడో విడతలో కూడా డబ్బులు విడుదల చేశారు. అప్పుడు ఎవరికి విడుదల చేశారంటే గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉంటారు కదా! సో, వారికి కూడా విడుదల చేశారు. ఆ లెక్కన చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు విడుదలవుతున్నటువంటి అమౌంట్ వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి నాలుగో విడతగా అయితే చెప్పుకోవచ్చు. విద్యా సంవత్సరం ప్రకారం మనం మాట్లాడుకుంటే రెండో విడత వస్తుందనమాట. సో, కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు నాలుగో విడత డబ్బులనేటివి రావడం జరుగుతుందనమాట. సో, తల్లికి వందనం పథకానికి సంబంధించి రూ. 13,000 ఈ యొక్క తల్లి ఖాతాల్లోకైతే డీబీటీ విధానంలో డబ్బులనేటివి జమ కావడం జరుగుతుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా సెపరేట్‌గా వీడియో అయితే చేశాను. సో, ఇక్కడ ముఖ్యంగా డీబీటీ విధానంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఆధార్ లింకులు చేసుకోవడము, ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోవడము ఇవన్నీ కూడా కంపల్సరీ కాబట్టి మీరు ఎన్‌పీసీఐ కూడా మీ బ్యాంక్‌కి వెళ్ళకుండా డైరెక్ట్‌గా మొబైల్‌లో కూడా చేయవచ్చు. సో, దానికి సంబంధించి కూడా వీడియో అనేది చేశాను. మీరు రెగ్యులర్‌గా మన ఛానెల్ చూస్తున్నట్లయితే మీకు ఉపయోగపడే కంటెంటే మన ఛానెల్‌లో పోస్ట్ చేయబడుతుందండి. సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైనా కూడా. మీరు ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడి వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇలా మనకు మే 23వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే దాదాపు 5 పథకాలనేటివి జూన్ నెల వరకైతే ఉన్నాయి. ఒకటొచ్చేసి కళ్యాణ లక్ష్మి పథకము, ఇంకోటొచ్చేసి కొత్త పెన్షన్‌లు, ఇంకొకటొచ్చేసి విద్యార్థులకు సంబంధించి విద్యా కిట్టు, అదేవిధంగా తల్లికి వందనం పథకము. దీంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి రుణాలు అంటే ఫీజుల కొరకు గూడా వచ్చేటువంటి పథకమైతే ఉంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనమాట. అది కూడా డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ పథకం గూడా త్వరలోనే లాంచింగ్‌లోకైతే రెడీగా ఉన్నట్లు తెలుస్తుందనమాట. ఇలా మనకు దాదాపు మనం చూసుకున్నట్లయితే 5 పథకాలనేటివి విడుదలైతే కాబోతున్నాయండి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వీడియో గనుక మీరు చూసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అయితే వెళ్ళండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి పథకానికి సంబంధించి క్లియర్‌గా విత్ పీడిఎఫ్స్‌తో సహా, ప్రూఫ్స్‌తో సహా, అప్లికేషన్స్‌తో సహా మీకు వివరంగా అయితే తెలియజేస్తాననమాట. అలానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారండి జూన్ నెలలో. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ వల్ల ఇక రాబోయే రోజుల్లో మీకు ప్రభుత్వ పథకాలనేటివి రావాలంటే ఆ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అయితే అవ్వబోతుంది. ఆ కార్డ్స్ కూడా ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఇలాంటి వివరాలు కూడా మీకు అందిస్తాను. అలానే ప్రభుత్వం నుంచి ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్‌లు మీకు ల్యాండ్స్‌కి సంబంధించి లేదా మీకు మీ కుటుంబానికి ఉపయోగపడేటువంటి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానెల్‌లో పోస్ట్ చేయబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. మీకు వివరంగా వీడియోస్ అనేటివి వస్తాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.